ఆహాహాహా, ఏం అద్భుతం, ఏం అద్భుతం. నిజంగా మా అదృష్టం. నువ్వు కారణజన్మురాలివమ్మా. వ్రత ఫలసిద్ధి ఆయన స్వయంగా ఇచ్చాడు. నీ చేతులతో నువ్వే హారతి ఇవ్వమ్మా. ఇవ్వమ్మా. మొత్తానికి హారతి నీ చేతులతో ఇవ్వడం జరుగుతుందా? ఇదేమిటి ఇలా చూస్తుంది? పూజ కూడా పూర్తయిపోయింది. దోషాలు తొలగిపోతాయా ఏమిటి? ఏమన్నా జరగని, నేను దీన్ని చేసుకునే ప్రసక్తే లేదు. పంతులు గారు, అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం సుబ్రహ్మణ్య స్వామి పాదోదుకం పావనం శుభం. చూసావుగా, తీర్థ ప్రసాదం కూడా అందరికీ పనిచేశాను. నువ్వేం చేయగలవు? పూజ అవుతుందంట. ఆ దేవుడే నా వైపున్నాడు. నువ్వు ఎన్ని ఎత్తులేసినా నన్నేమి చేయలేవే. భగవంతుడా, నా పావులు చచ్చిపోయినాయి. ఇప్పుడు నేను ఎలా బతికేది? రేయ్, నా ప్లాన్ చెడిపోయి నేను ఏడుస్తుంటే మధ్యలో నీ ఏడిపోయింట్రా? పోతలకి. ఎక్కడికమ్మా పోయేది? ఎక్కడికి? పావులేనమ్మా నాకు బతుకు. ఇప్పుడు ఎలా బతకాలి? ఎలా బతకాలి? డబ్బులు ఇస్తానన్నాను కదా, ఊరికే నస పెట్టకుండా వెళ్ళు. ఎవరైనా చూస్తే పాములు పంపించినందుకు నిన్ను నన్ను చంపేస్తారు. అన్న డబ్బులేవో ఇప్పిస్తే మీరు చెప్పినట్టు వెళ్ళిపోతాను తల్లి. ఇప్పటికిప్పుడు డబ్బులంటే కట్టలు కట్టలు పట్టుకొని తిరుగుతారా ఏంటి? రేపు రాయిస్తా. రేపు ఎక్కడికి రమ్మంటారు? ఎక్కడికి రావద్దు, ఇక్కడికే రా. ఎప్పుడు రమ్మంటారు? ఎప్పుడంటే ఇప్పుడేం చెప్తాను. నేను వచ్చాక ఫోన్ చేస్తా, వచ్చి పట్టుకెళ్ళు. అట్టగే తల్లి. దామిని, ఎవరితను? ఆ, నాకేం తెలుసు? ఏవో పాములు చచ్చిపోయాయంట, అందుకే ఏడుస్తూ కూర్చున్నాడు. పాములు చచ్చిపోయాయా? అంటే ఆ పాములు నీవారా? నువ్వే లోపలికి పంపావా? పాములు పంపటం ఏటయ్యా? ఎరా, ఏంటయ్యా అంటావేంట్రా? అవి నీవి కాకపోతే నువ్వు ఏడవడం ఎందుకురా? చెప్పరా దొంగ రాస్కెల్, ఎందుకురా పంపావు? నేను పంపలేదయ్యా.
పావులు చచ్చిపోయి నేను ఎడుతా ఉంటే మీరేంటయ్యా నన్ను కొట్టి చంపుతారు? పంపంది అవి ఇంట్లోకి ఎందుకు వచ్చాయిరా? చచ్చిపోయిన పావుల మీద ఒట్టయ్యా, పంపటానికి పిలవటానికి అయ్యేమన్నా నేను చెప్పినట్టేంటయ్యా? పొట్టకూటి కోసం ఆ పక్కన అట ఆడిస్తా ఉంటే ఆరన్ సౌండ్కి బెదిరిపోయి ఇట్ట వచ్చాయి. వాడి కోసం ఎత్తుక్కుంటూ నేను వచ్చాను. గుమ్మం కాడికి వచ్చేసరికి అవి చచ్చిపోయి పడున్నాయ్యా. మీరే కొట్టి చంపుంటారు. ఆ? ఏంట్రా రివర్స్ డ్రామానా? పామును చూస్తేనే పరిగెత్తేవాళ్ళం, మేం చెప్పడం ఏంట్రా? మరి అవి ఎట్ట చచ్చిపోయినాయి అయ్యా? దేవుడు చంపాడు. దేవుడు చంపటం ఏతయ్యా? నేను అంత ఎర్రోళ్ళ కనిపిస్తున్నానా? మీరే చంపుంటారు. మర్యాదగా ఖరీదు కట్టియండి. కొట్టానంటే పళ్ళు రాలుతాయి. ఖరీదు కట్టివ్వడం ఏంట్రా? పాములు ఆడించడమే తప్పు. పోలీసులకు ఫోన్ చేసినా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసినా నీకు ఖరీదు కట్టివ్వడం కాదు, నిన్ను బొక్కలో వేసి ఉతికారేస్తారు. పోరా అవతలికి. పోతానండి. పోలీసులు ఫారెస్టులు అనకండి. మొత్తానికి వాడికి ఎక్కడ డబ్బులు ఇవ్వాల్సి వస్తుందోనని భలేగా బెదరకొట్టి పంపించావే. వాణ్ణి బెదరగొట్టడం సంగతి తర్వాత, నీ సంగతి ఏంటి? ఆ, నా సంగతేంటి? ఈ పాముల ప్లాన్ నీదే కదూ? పాముల ప్లాన్ ఏంటి? లేకపోతే వాడు చెప్పే కహాని నిజం నమ్మమంటావా? నేను వచ్చేసరికి నువ్వు అతనితో మాట్లాడుతున్నావు. ఆ, నేనే మాట్లాడలేదు. నీకు చెప్పింది వాడు నాకు చెప్తున్నాడు. నీలా బుకాయించడం నాకు చేత కాక అది వింటూ ఉన్నాను అంతే. నువ్వు రాకపోతే నన్ను పీక్కు తినేవాడు. చచ్చినట్టు వాడికి డబ్బులు కట్టేదాన్ని. నీకేం సంబంధం అని నువ్వు డబ్బులు కట్టేదానివి? బయటికి రాగానే అమ్మగారు ఇది తమరిల్లే కదా అన్నాడు. అవును అన్నాను, అంతే. కథ మొదలు పెట్టాడు. నువ్వు నాకు కథలు చెప్పకదామని. ఖచ్చితంగా ఇది నీ పనే. ఆ పాములుడితో చేతులు కలిపి పద్మావతిని సాధించడానికి పూజ చెడగొట్టాలని ప్లాన్ చేసావు కదూ? చిచి, పాములాడుతూ పరాచకలాడతానా? అయినా వాడన్నట్టు పాములు ఏమైనా చెప్పినట్టు వింటాయా ఏంటి? చిందరవందర చేయడానికి చెప్పినట్టు వినాల్సిన పనేం లేదు. అయినా వాడి దగ్గర బోరుంది కదా, పిలవడం రాదా? వద్దుదామని. పద్మావతి అంటే నీ కోపం ఉండొచ్చు, తనని సాధించాలనే ఆలోచన ఉండొచ్చు, కానీ ఇలాంటి పాప పనులు చేయకు. కోరి ప్రమాదాలు కొని తెచ్చుకోకు. ఆ, పొరపాటు పడుతున్నా గోవిందు. నాకు ఆ పాముకు ఏ సంబంధం లేదు. నీ గురించి నాకు బాగా తెలుస్తామని. ఏదో ఆడపిల్లవి ఎందుకు నలుగురిలో చెడు అనిపించుకుంటావని చెప్పి ఆ రోజు నువ్వు సిగరెట్ తాగితే నేను తాగానని అబద్ధం చెప్పాను. మా వాళ్ళతో తిట్లు తిన్నాను. ఇప్పటి వరకు ఎన్ని పిచ్చి పనులు చేసినా అందరూ సహిస్తూనే ఉన్నారు. ఇంకెప్పుడు ఇలా ప్రాణాలు తీసి ఆటలాడకు. సమయానికి ఆ సుబ్రహ్మణ్య స్వామి కరుణించకపోతే ఎందరి ప్రాణాలు పోయేవో. వాటి వెనకాల నువ్వు ఉన్నావని తెలిస్తే నీ జీవితం ఏమయ్యేదో ఆలోచించావా? అయ్యో, నాకేం తెలియదంటుంటే నమ్మరా? నీకు తెలుసు అంటున్నా, ఇంకా బుకాయించుకో. వెళ్ళు. ఏమిటిది? పద్మావతి చూపులతో నవ్వులతో నన్ను పంజరంలో చిలకని చేస్తున్నట్టుంది. ఇలాగే సాగితే దాన్ని పెళ్లి చేసుకోక తప్పే పరిస్థితి లేదు. ఆ రాక్షస మెడలో 3 ముళ్ళు వేయడం కంటే నా మెడలో ఒక ఉరితాడు వేసుకొని చావడం మేలు. ఇంకా లేట్ చేయకూడదు. దామినికి నా ప్రేమ విషయం ఎంత త్వరగా చెప్తే అంత మంచిది. గోవిందుని వాడుకుందాం. ఒరే గోవిందు, గోవిందు! ఏంటన్నయ్యా? చిన్న హెల్ప్ చేస్తావారా? ఏంటో చెప్పు, చేస్తా. ఏమీ లేదురా. ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. పర్లేదన్నయ్య, చెప్పు, చేస్తాను.
దామినికి ఈ లవ్ లెటర్ ఎవరా? ఏంటన్నయ్యా ఇది? నువ్వేంటి దామినికి లవ్ లెటర్ రాయడం ఏంటి? తప్పు. ఎవరన్నా చూస్తే గొడవ అవుతుంది. చించే అన్నయ్య. చించేసేదానికి రాయడం ఎందుకురా? ప్రేమించే అమ్మాయికి లవ్ లెటర్ రాయడం కూడా తప్పేనా? ఏంటి, నువ్వు దామినిని ప్రేమించావా? మరి పద్మావతి సంగతి ఏంటి? వదినంటే నువ్వు కూడా ఇష్టం ఉన్నావు కదా? అన్నాను, కానీ అది అబద్ధం రా. నేను నిజంగా ప్రేమించింది దామినిని. ఏంటన్నా ఇది? ఈ విషయం తెలిస్తే వదినేమవుతుందో ఒకసారి ఊహించుకో. నువ్వు చేస్తున్న అన్యాయం అన్నయ్య. ఏమిట్రా అన్యాయం? తను పెళ్లి చేసుకుని నన్ను చావమంటావా? పద్మావతితో పెళ్లి కంటే చావే నాకు ఆనందాన్ని ఇస్తుంది. చచ్చిపోనా? చచ్చిపోవడం ఏంటన్నయ్య? ఎందుకు చావాలి? దామినిని పెళ్లి చేసుకోకపోతే నిజంగానే నేను చచ్చిపోతానురా. ఏంటన్నయ్య? దామిని దామిని దామిని, ఎంతసేపు దామినియేనా? నువ్వంటే ఇష్టం, నువ్వు ప్రాణం అనుకున్న వదిన పరిస్థితి ఏంటన్నయ్య? తను కూడా నీలాగే చావాల్సిందేనా? ఇదెక్క న్యాయం అన్నయ్య? పాపం వదిన పిచ్చిది, నిన్నే సర్వం అనుకుంది. ఇప్పుడు ఇలా మాట్లాడడం ఏం బాగోలేదన్నయ్య. నేనేం పెళ్లి చేసుకుని ఇంకో దాంతో తిరగడం లేదురా. నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇదెలా అన్యాయం అవుతుంది? దేవుడైన రాముడే న్యాయం అనిపించి భార్య సీతమ్మని అగ్నిప్రవేశము అడవుల్లోకి పంపించాడు. నేనెంతరా? నాకేది న్యాయం అనిపిస్తే అదే చేస్తాను. నువ్వు చెప్పేది రైటే అన్నయ్య. వదిన కూడా సీతమ్మ లాంటిది. నువ్వు నిజంగా రాముడివైతే వదిన్ని పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వేం చేసినా చిరునవ్వుతో భరిస్తుంది. కానీ నువ్వు తన్ని కాదనుకుంటున్నావు. ఈ విషయం తెలిస్తే ప్లీజ్ అన్నయ్య, నువ్వంటే తనకి ప్రేమే కాదు, ప్రాణం కూడా. ఎంతో సంతోషపడుతోంది. అలాంటి పద్మావతి సంతోషాన్ని నాశనం చేస్తావా? రే, నా తర్వాత పుట్టినవాడివి, నేనంటే గౌరవం లేదారా? నేను నాశనం చేయడం ఏమిట్రా? దామిని అంటే నాకు ప్రేమ ఉంది, అంతే. హ, వెళ్ళి ఇస్తావా ఇవ్వవా? వదిన నువ్వు కలిసుంటే బాగుంటుందని ఆశతో చెప్పానన్నయ్య, ఆవేశంతో కాదు. సరే ఇవ్వు, ఇస్తాను. ఉమ్. దామినికి తప్పకుండా అందాలరా. గోవిందు, దామినికి చెప్పలేక చెప్పకుండా ఉండలేక పిచ్చి పట్టి తిరుగుతున్నానురా. అందుకే ఇంతలా చెప్తున్నాను. అనే ఒక్క మాట. మరి అమ్మా నాన్నలకి వాళ్ళకేం చెప్తావు? నేను చెప్పుకుంటాలేరా. పాపం అత్తయ్య వాళ్ళు. ఒరేయ్, ముందు నన్ను అర్థం చేసుకోరా, అప్పుడు నీకే న్యాయం అనిపిస్తుంది. ఈ అన్నయ్యకి అన్యాయం జరిగినా పర్వాలేదా? మనం అన్యాయం చేసుకున్నా భగవంతుడు న్యాయం తప్పకుండా చేస్తాడన్నయ్య. అవునరా, న్యాయం చేస్తాడు. దామిని నాకిచ్చి న్యాయం చేస్తాడు. దామిని రాగానే ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్తగా ఇచ్చే, అర్థమైందా? హ్మ్. అన్నయ్య నేను చెప్తే వినేలా లేడు. నాన్నగారు చెప్తే ఆ భయానికైనా దామినిని ప్రేమించడం మానేస్తాడు. నాన్న, ఏమైంది గోవిందు? అక్కడే ఆగిపోయావు? ఏమన్నా చెప్పాలా నాతో? ఒక తప్పు జరుగుతుంది, చూస్తూ ఉండలేక దీన్ని మీ కాళ్ళ దగ్గర పెడుతున్నా. ఏంటి నీ మాటలు? ఏమిటి కాగితం? అది కాగితం కాదు నాన్న, మన కుటుంబ పరువు. పరువా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఒక్క మాట చెప్పండి నాన్న. ఏమిట్రా? రాముడు సీతమ్మనే కదా పెళ్లి చేసుకోవాల్సింది. కాదని ఎవరన్నారా? ఇప్పుడు ఆ రామాయణం చర్చెందుకు? వాళ్ళ మధ్యలో శూర్పణకొస్తే ముక్కు చెవులు కోసి లక్ష్మణుడు చేశాడుగా శాస్తి. ఇప్పుడు ఆ లక్ష్మణుడి పాత్ర పోషించడానికి ధైర్యం లేక ఆ లవ్ లెటర్ మీ కాళ్ళ దగ్గర పెడుతున్నాను. లవ్ లెటరా? ఎవరికి రాసావురా? రాముడు లాంటి అన్నయ్య సీత లాంటి పద్మావతిని వదిలి శూర్పణక లాంటి ఆ దామినికి రాశాడు. ఏం మాట్లాడుతున్నారు నువ్వు? నిజం మాట్లాడుతున్నా నాన్నగారు.
రాయ్ శ్రీనివాసు, 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 ఏమిట్రా ఏమిట్రా ఇది? ఏమిట్రా చెప్పమంటే దిక్కులు చూస్తున్నావు ఏంటిది? ఆ, అది అది రైట్ నసుకుతావేంట్రా? నిర్ణయాలు జరిగిపోయిన తర్వాత తను నిన్ను భర్తగా ఊహించుకుంది. నువ్వు దామునికి ప్రేమలేఖ రాయడం ఏంటి?